హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు జిగిరి జిగిరి ఛానల్. ఈరోజు మన గెస్ట్ వస్తున్నారు అనమాట. ఒక ఇంటర్వ్యూ చేస్తున్నాం. గెస్ట్ వస్తున్నారు. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ గెస్ట్. గెస్ట్ ఎవరంటే అందరు తెలుసు. గెస్ట్ అందరిలో వరల్డ్ అందరికి తెలుసు అనమాట. బిలియనర్ బన్నీ గారు. సో వెల్కమ్ బ్యాక్ టు జిగిరి జిగిరి ఛానల్. రండి. నమస్కారం గురూజీ. సో ఈరోజు క్వశ్చన్స్ అనేవి కొంచెం సీరియస్ గా ఉంటాయి. చూద్దాం ఎలా మీకు 1999 లో ఒక పెద్ద ప్లేన్ ఉండేదండి. ప్లేన్ అంటే పైన ఎగిరేది. లాభింగ్ పని నేను పెట్టాను సీరియస్. సో మీకు 1999 లో ఒక పెద్ద ప్లేన్ ఉండేది. ఇండియా అంటే వరల్డ్ లోని పెద్ద ప్లేన్. ప్లేన్ అంటే పైన ఎగిరేది, కింద ఇట్లా అటు ఇటు ఊగే కాదు. సో ఆ ప్లేన్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది? కొత్తదండి మైక్, మొన్ననే కొన్నాము 500 పెట్టి. ఓకే క్వశ్చన్ ఏం అడిగిరా? సో మీకు ఒక ప్లేన్ ఉండేది 1999 లో. ఇప్పుడు ఆ ప్లేన్ ఎక్కడికి వెళ్ళింది? ప్లేన్ తీసేసినామండి. ఎందుకండి? మోడల్స్ కొత్త వచ్చినాయి, తీసేసినాం. తెలుసు కదండి, మా బిలియన్ రోజు ఒకటి కొంటుంటాం, మారుస్తుంటాం. ఓకే. సో పాతే ఉంటాం మా దగ్గర, అంత కొత్త వచ్చింది స్టాక్. కొత్త స్టాక్ అనమాట. పాత తీసేసి కొత్త తెచ్చుకున్నారు. సో యాక్చువల్గా మీరు బిలియనర్ కదా, అంటే మీ దగ్గర క్యాష్ లిక్విడ్ లో ఉంటుందా, బ్యాంక్ లో ఉంటుందా? ఎలా మీ దగ్గర క్యాష్ ఎలా ఉంటుంది మీ దగ్గర? మాది అసలు బేసిక్ చెప్పాలంటే టెక్స్ లో ఉంటుందా? ఆయన ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతుంది మీరు? బిలియన్ అయిన నుంచి డబ్బులు చెక్ ఏంది? చీప్ క్వశ్చన్ అడగకండి, వెళ్ళిపోమంటున్నాను. చూడండి, డబ్బులు ఉన్నాయి ఎలా దాచిపెట్టుకుంటారంటే కోపం వస్తుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ మనం అడగడం తప్పనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఒక బిలియనర్ వచ్చి కూర్చుంటే మీ ఇచ్చే రెస్పెక్ట్ ఇదేనా? బాధమేది. సరే మా దగ్గర పౌష్టికాహారం ఉందన్నమాట, ప్రోటీన్ ఫుడ్ ఉంది. సారీ ఫర్ దట్. మీకు అలాంటి తక్కువ అయితే చేయమండి. మా గెస్ట్ కి ఖచ్చితంగా మీకు పౌష్టికాహారం ఇస్తాం. చూడండి మామ, శనగలు అనమాట. మా గెస్ట్ కి మీకు అలాంటి తక్కువ అయితే ఏం చేయము. సో నవ్వులండి వాళ్ళకి తీసుకోండి సార్. పౌష్టికాహారం గట్టి ఉంటుంది, బాడీ ఎనర్జీ ఇస్తుంది. టిష్యూస్ ఉన్నాయా? టిష్యూ ఉంది సార్, ఎండలు వచ్చినాం కదా, టిష్యూ ఉంది. టిష్యూ సార్, అది మీకు చెమట వచ్చినా ఏం వచ్చినా చూసుకోవచ్చు. ఓకే సార్. క్వశ్చన్ ఏంటిదంటే, ఇంకోటి, మీరు ఫస్ట్ హైదరాబాద్ లో ఉంటారా? మీరు ఎక్కడ ఉంటారు? ఐఫోన్ అనుకుంటా సార్ గారు ఐఫోన్ అనుకుంటా. సార్ గారు ఐఫోన్ అనుకుంటా, కదా అనుకుంటా, ఏదో ఫోన్. క్వశ్చన్ ఏమడిగి? మీరు పుట్టిన ప్రదేశం ఏంటి సార్? మీరు ఎక్కడ పుట్టారు? నేను బర్త్ ప్లేస్. నేను బాంబేలో పుట్టినాను. ఓకే. ధారావి అని ఉంటుంది ఏరియా, చాలా చిన్న ఏరియా. ఈ శనగలు బాగాలేండి, వేరే సరే సార్, మా దగ్గర ప్రెసెంట్ ఇవే ఉన్నాయి అవైలబిలిటీ. అడ్జస్ట్ చేసుకోండి సార్. 4-5 తినండి, ఏం కాదు. క్వశ్చన్ అడిగా. అవును, ఫోన్ పక్కకి తెగితే మేము ఫోన్ పక్కకి తెగినాం సార్. Actually, I'm in a meeting. I will get back to you. Okay. Yeah. Please don't disturb me. Please me about 10 minutes. So I will give a call. Okay. రిచ్ తెలుసు అండి, రిచ్ పీపుల్ అంతా ఫోన్ చూస్తాను. మీకు ఎలాంటి టైప్ ఆఫ్ బిజినెస్ ఉన్నాయి సార్? మీరు రిచ్ కదా. మాకు చాలా ఉన్నాయండి.
ఇంకొక చెప్పండి. హోల్సేల్, రీటైల్, బొంగులు, పొట్టమ్ముతం చాలా ఈ మధ్య విజ్ఞానం చాలా సార్ గారు చాలా ఏం బిజినెస్ మాట గుర్తులో అండి. చేతికి ఉంగరం వచ్చిన ఇప్పుడు ఒక అతను వస్తే సోషల్ హెల్పింగ్ సార్ గారికి చూడండి, సోషల్ హెల్పింగ్ చాలా ఎక్కువ అనమాట. ఏసీ ఆడతలేదు, సెంట్రల్ ఏస్ లో బతికేటోంది. ఫ్యాన్ కూడా లేనట్టుంది. యాక్చువల్లీ ప్లాన్ ఏమైందంటే పొద్దుగాల అది కండక్టర్ ఫెయిల్ అయిపోయింది అనమాట.